అని చెప్పేసి ఏమి అనలేదని ఆగ్రహంతో వైకుంఠము వదిలి క్షీరసాగరంలో కలిసిపోవడానికి సిద్ధపడి విష్ణుమూర్తి మీద కోపంతో కిందకి వెళ్ళిపోయినదా. ఇంద్రాది దేవతలందరూ కూడా వైభవం క్షీణించును. వారందరూ కూడా శ్రీ మహావిష్ణు వద్దకు పోయి వేడుకొనగా క్షీరసాగరములు కూడా చేయమని అభ్యర్థించును. మందర పర్వతముతో మదనము చేయి సమయమున ఆ మహాలక్ష్మి శ్రీవారిని అనుగ్రహింపదలిచి అమృతముతో పాటుగా అష్టలక్ష్మి రూపములతో వారికి వైభవమును ప్రసాదించింది. తిరిగి తన ప్రాణవల్లభుడు అయిన శ్రీ మహావిష్ణువు వద్దకు మరి చేరుకున్నదా. కావున శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన యొక్క శ్రీ మహావిష్ణువు తిరస్కరించిన ఆ యొక్క నిర్వయాన్ని గ్రహించడం కాబట్టి అటువంటి మానవ పూర్వజన్మ కర్మల వలన కూడా సిరి సంపదలను కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని చెప్పి తెలియవచ్చాడు. సంభవించుగా ఇందుకు ఉదాహరణగా సురస్వ గురించి చెప్పడం వినమన్నాడు. ఒకనొక గ్రామమున సురస్వను కలశశాస్త్ర బోధకుడు కలడు కనుక గురుకులకు ఆశ్రమం ద్వారా గురుప్రాయములు రాజులకు ధనవంతులుగా శాస్త్ర విద్యమును అధ్యా విద్యమును పలికను. కాబట్టి నాదా వీరి యొక్క విద్యను ప్రసాదించరు. కాబట్టి ఇటువంటి యొక్క విధించలను వారి వద్దకు పోయి కొంత ధనము తీసుకురమ్మని పంపించాడు అని పలకగా